రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ వైఎన్ఆర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ఈహా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల ఎఫెక్ట్గా మారబోతోందా? జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణం రివర్స్ వచ్చిందా? లాంటి వ్యాఖ్యలు చూస్తున్నాం. అంటే దీనికి ప్రస్తావించే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి కొన్ని ఇన్సిడెంట్ చెప్తే నిజంగా అన్ని మాకు వ్యతిరేకమైన ఏ విధంగా మీడియా ప్రచారం చేశారని కూడా చెప్పాలి. ఎందుకంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఉన్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేయగానే, అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసేశాడు, అక్కడ ఉంది సోనియా గాంధీ, ఇక్కడ కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో కేంద్రంలో 2 చోట్ల అధికారంలో ఉంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఏంటి ఆయన గెలిచేది పులివెందుల అసెంబ్లీ కడప పార్లమెంట్ ఎట్లా గెలుస్తాడు బై ఎలక్షన్ లో అని చెప్పి మాట్లాడింది ఇదే ఎల్లో మీడియా, ఇదే తెలుగుదేశం పార్టీ. అప్పుడు ప్రయోగించింది ఎవరిని? వివేకానంద రెడ్డి గారిని ప్రయోగించారు అక్కడ. వివేకానంద రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత అత్యంత కీలక నేత కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుడిగా అందరికీ సుపరిచితుడైన వ్యక్తి. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపితే ఇంకా పార్టీ క్లోజ్ అయిపోయిందని చెప్పారు. సో ఆ విధంగా జైలుకు పంపారు, ఏమన్నా పార్టీ క్లోజ్ అయిందా? తర్వాత మేము 167 సీట్లతో మేము అపోజిషన్ లోకి వచ్చాం. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంతమంది వాళ్ళందరూ కలిసి పోటీ చేసినా మాకు వాళ్ళకి వచ్చింది కేవలం 1.5% ఓటింగ్ తేడా, 5 లక్షల ఓట్లే. సరే బలమైన అపోజిషన్ గా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లయినా ఈ అపోజిషన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పార్టీని క్లోజ్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా విశ్వ ప్రయత్నాలు చేసింది. 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని ప్రచారం చేస్తే ఏమైంది? మాకు 151 సీట్లు వచ్చినాయి. 151 సీట్లు వచ్చినా కూడా అదే విష ప్రచారం. ఏమని? ఆ రాయలసీమ మంత్రి దగ్గర ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఉత్తరాంధ్ర మంత్రి దగ్గర ఒక 30 మంది ఉన్నారు, ఆ గోదావరి జిల్లా రఘురామకృష్ణ దగ్గర ఒక 10-15 మంది ఉన్నారు, మొత్తం ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఆర్టికల్ 360 అన్నారు, రాష్ట్రపతి పాలన అన్నారు. ఈ 4.5 నెలల్లో రకరకాలుగా మా ప్రభుత్వం పడిపోతుందని కూడా ప్రచారం చేశారు. సరే ఈ లోప షర్మిల గారు పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకుంటే షాక్. సరే ఇప్పుడు ఆ పార్టీ నడపలేని పరిస్థితుల్లో ఏదో ఏ పథక ప్రకారం ఏమొచ్చిందో తెలియదు, ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని రాస్తున్నారు. ఎన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది సార్? మీరు అయిపోయింది అన్న అని ప్రతిసారి అంటున్నప్పుడల్లా మా బలం పెరుగుతా ఉంది కానీ తగ్గట్లేదు కదా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలి బయటికి వచ్చిన రోజు ఆయన ఎవరైతే విమర్శించారో, వ్యతిరేకించారో వాళ్ళంతా కంటిన్యూస్గా మీరు చెప్తున్నట్టు మీ భాషలో ఎల్లో మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అవే విమర్శలు చేస్తూ వచ్చినారు. కానీ ఆ అన్ని సందర్భాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నంటి ఉండి, ఆయన కష్టాలలో ఉండి, ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించి ఆయన అధికారంలోకి రావాలని ఊరూరు తిరిగిన వైఎస్ షర్మిల గారు ఇప్పుడు వచ్చి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది ఇంపార్టెంట్ పాయింట్. వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు దశాబ్దన్నర కాలంగా ఎట్లాగో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఊరూరు తిరిగి కాలుకు బలపం కట్టుకొని తిరిగిన షర్మిల గారు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు సరిగా లేవంటున్నారు. షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టారు. పెట్టినప్పుడు ఆమె ఏం చెప్పారు? నేను ఆడపిల్లని బట్ ఈడపిల్లని అన్నారు. అంటే ఏంటి? నేను ఈడ తెలంగాణ పిల్లని, తెలంగాణలోనే నేను ఆల్రెడీ ఇక్కడే నేను చదువుకున్నాను, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నా, నా పిల్లలు తెలంగాణ, నా ఓటు హక్కు కూడా నేను తెలంగాణకు మార్చేసుకున్నా, నేను తెలంగాణ పిల్లని అన్నాను. మొన్న నవంబర్ 30 అంటే నెలన్నర క్రితం జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఓటేసింది ఎక్కడ? తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఇప్పటికి ఆంధ్రాలో ఓటు హక్కు లేదు షర్మిల గారికి. ఈ 3 సంవత్సరాల క్రితం నుంచి మాకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో, మాకు మీన్స్ రాజశేఖర రెడ్డి గారు కూడా, నోట్ దిస్ పాయింట్, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో సాక్షాత్తు అసెంబ్లీలో ఆ 2 పత్రికలు మాకు వ్యతిరేకం, మా ప్రభుత్వానికి వ్యతిరేకం, మా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చెప్పారో అట్లా లీక్ చేశారు. అయితే నువ్వన్నా చెప్పాలి, లేదంటే వాళ్ళన్నా ప్లాన్ గా ప్రకటించుండాలి, ప్లాన్ గా నీ చేత పెట్టించుండాలి. 2 అతని దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆయనేమో నిన్ను ఏకవచనంతో సంబోధిస్తాడు, ఆయన కాళ్ళ మీద కాలేసుకుంటాడు, నువ్వేమో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని అంటావు. మరి నువ్వు అక్కడ ఉన్నటువంటి తీరు, అక్కడ ఆయన అడిగేటటువంటి ప్రశ్నలు, ఆయన సంబోధించేటువంటి తీరుతోనే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది షర్మిల గారు రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళారు. ఆ రాంగ్ ట్రాక్ లో
ఒక పథకం సరే, ప్రకారం మీరు అనుకుంటున్న రాంగ్ ట్రాక్, మీరు భావిస్తున్న ఎల్లో మీడియాలో తెలుగుదేశం పార్టీ రాంగ్ ట్రాక్, కానీ కాంగ్రెస్ పార్టీ రాంగ్ ట్రాక్ కాదు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను సెక్యులర్ పార్టీ, భవిష్యత్తులో ప్రత్యేక హోదా ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీతోటైనా కలవడానికి సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఆమె ప్రాంతీయ పార్టీ తెలంగాణలో పెట్టుకున్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పుడు ఏ రాష్ట్రంలో బాధ్యతలు ఇస్తే అక్కడికి వెళ్ళి పనిచేసే అవకాశం ఉంటుంది. మీరు అన్న దాంట్లో సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటాం అని ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో వాళ్ళకు మద్దతు మద్దతు తెలియజేస్తాను. మేము ఎక్కడ శేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేసినటువంటి ఇదేటువంటి మాటలేదు సార్. అదే గాలి పార్టీ దాన్ని ఉమ్మేయాలి కాంగ్రెస్ పార్టీ మీద అన్నారు. మరి అదే ఉమ్మేయాలన్నటువంటి పార్టీలో ఏ విధంగా జాయిన్ అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ ఛానల్స్ లో మాట్లాడిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో మేము కలవమని చెప్పలేము, రేపు పొద్దున పరిస్థితిని బట్టి కలవడానికి అవకాశం ఉంటే కలుస్తాము, పొత్తు పెట్టుకుంటాము అని చెప్పారు. ఇందాక మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడేది మీరు అన్నదానికి, మేము భారతీయ జనతా పార్టీతో కూడా కలవలేదు సార్, కాంగ్రెస్ పార్టీతో కూడా మేము కలవము. ఏ పార్టీతో మేము కలవకూడదు అని పెట్టుకోలేదు అన్నారు ఆయన. కలవకూడదు అనే లేదు, కాంగ్రెస్ తో కలవాల్సిన పరిస్థితి వస్తే, పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు చూస్తామనే మాట చెప్పారు ఆయన. పొత్తులు ఏ రాజకీయ పార్టీ మేము పెట్టుకోలేదు, పెట్టుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాం, స్టిక్ ఆన్ మై వర్డ్స్, పొత్తులు మేము పెట్టుకోవట్లేదు, పెట్టుకోం కూడా. అప్పుడు ఏమన్నాం, ప్రత్యేక హోదా ఎవరిస్తానని వాళ్ళు సంతకం పెడితే వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి రెడీ అన్నాం. దేంట్లో? లోక్సభలో బిల్లుల అంశంలో, రాజ్యసభలో బిల్లుల అంశంలో. ఎందుకు? వాళ్ళకి మద్దతు తక్కువ ఉంటది కాబట్టి మన 25 ఎంపీలు కానీ మనకి ఇస్తే మన మద్దతుతోనే అక్కడ ప్రభుత్వం ఏర్పడేటటువంటి అవకాశం వస్తే మద్దతు ఇస్తామన్నాం. వాళ్ళతో వెళ్ళి కంబైండ్ అయ్యి మేము పదవులు పంచుకుంటామని చెప్పలా. ఇప్పుడు కూడా మేము చెబుతున్నాం, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ చేసిన కాంగ్రెస్ పార్టీ మాకు ప్రథమ దోషి. మేము వ్యతిరేకించి పార్టీని పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించింది. ఇదే షర్మిల గారు సోనియా గాంధీని కలిసి బయటకు వచ్చినప్పుడు షర్మిల గారు సోనియా గాంధీ మధ్య జరిగిన డిస్కషన్ మీకు తెలుసు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా విజయమ్మ గారు ఉన్నారు. ఇప్పుడు 2011లో పార్టీ పెట్టక ముందు బోధార్పు యాత్ర మేము పర్మిషన్ ఏమో, మీరు అందరిని తీసుకొచ్చి ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఏమి ఇస్తారో అది ఇచ్చుకోండి, ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టి, మీరు లీడర్ గా ఇక్కడ ఎదగటానికంటే మీ పార్టీని దాటి వెళ్ళటానికి వీల్లేదు, మేము మీ యాత్రకు పర్మిషన్ ఇవ్వనంటే ఆ రోజు మాట్లాడినటువంటి షర్మిల గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారు సార్? మేము పర్మిషన్ అడిగితే ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఎవరా? వీళ్ళు మా నాయన్ని షర్మిల గారు మొన్న కూడా కదా సార్, అదే ఆ షర్మిల గారు అంతకుముందు మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకున్నారు మీరు. అంతకుముందు మాట్లాడింది గుర్తుపెట్టుకున్నారు, ఇప్పుడు చెప్పింది ఎందుకు పట్టించుకోరు? అంతకుముందు మాట్లాడిన మాటలను గుర్తుపెట్టుకుంటున్నారు, ఇప్పుడు చెప్తున్న మాటలను ఎందుకు పట్టించుకోరు? ఇప్పుడు చెప్తున్న మాటలంటే అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఆమె చెప్తోంది ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టడం వెనక ఏం జరిగిందనేది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, నేను కన్విన్స్ అయ్యాను, వాళ్ళకి మా కుటుంబం పట్ల, రాజశేఖర రెడ్డి గారి పట్ల అచంచల పైన గౌరవం, అభిమానం ఉన్నాయని ఆమె చెప్తున్నారు. దాన్ని ఎందుకు కన్సిడర్ చేయరు? ముందు చెప్పింది కాదు సార్, ఆమె ఎవరు కన్విన్స్ అవడానికి? అప్పుడు విమర్శ చేసినప్పుడు ఆమె విమర్శ చేసిందని మీరే చెప్తున్నారు. ఆమె ఎవరు కన్విన్స్ అవడానికి? అప్పుడు ఆమె విమర్శ చేసినప్పుడు ఆమె విమర్శ చేసిందని అయిపోతే టోటల్ వైఎస్ఆర్ అభిమానులందరూ కన్విన్స్ అయిపోయారు. అవుతారా లేదు చూద్దాం, అవుతారా లేదా అందరినీ కన్విన్స్ చేస్తారా లేదు చూద్దాం సార్. పబ్లిక్ విల్ డిసైడ్, పబ్లిక్ డిసైడ్ చేస్తారు. బట్ ఇప్పుడు మీరు ఆమె క్వశ్చన్ చేయడానికి గతంలో ఆమె చెప్పిన మాటల్ని ఇప్పుడు కోట్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు ఆమె చెప్తున్న మాటలకు కూడా వ్యాలిడిటీ